హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో బడ్జెట్ యాక్షన్ కెమెరాని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. అలాగే దీన్ని నేను అమెజాన్లో అయితే కొనుగోలు అయితే చేశాను. దీని ప్రోడక్ట్ లింక్ అయితే కింద ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు దీన్ని అయితే లింక్స్ ద్వారా కొనుగోలు అయితే చేయండి. మనకు బాక్స్ ప్యాకింగ్ అయితే ఈ విధంగా ఉంది. సో ఈ సీల్ని కూడా మనం బ్రేక్ చేసి లోపల ఉన్న బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. మనకు ఆల్రెడీ పక్కన ఓపెన్ చేయడానికి వీలుగా అయితే ఉంది. సో దీని నుంచి అయితే నేను ఈ బాక్స్ని అయితే ఓపెన్ అయితే చేస్తున్నాను. చూడండి, ఇది క్యాసన్కి సంబంధించిన cn10 మోడల్ అండి. దీంతో పాటుగా మనకు బిల్లు, వారంట్ పేపర్స్ అయితే డాక్యుమెంట్ పేపర్స్ ఇచ్చారు. ఇంకా బాక్స్ అయితే ఎంటీ, ఇంకేం లేవు. సో ప్రజెంట్ మనం దీన్ని ఓపెన్ అయితే చేద్దాం. దీని యొక్క సీల్స్ని అయితే బ్రేక్ చేద్దాం. అలాగే దీనికి మనకు 1 year వారంటీ అయితే ఉంది. మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి వాట్సాప్ ద్వారా. ఈ నెంబర్కి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీరు 1 year అయితే వారంటీ వస్తుంది. మనకు పైన కింద కూడా 2 సీల్స్ అయితే ఉన్నాయి. కెమెరా అయితే మనకు కనిపిస్తూ ఉంది. మనకు కింద కానీ సీల్స్ ఉన్నవి లేవు. ఓకే, దీన్ని కూడా మనం ఓపెన్ చేసి కెమెరా అయితే బయటికి తీసేద్దాం. వావ్, నైస్ క్యామ్. చాలా చిన్న సైజ్ అండి. దీనికి మనకు వాటర్ ప్రూఫ్ గ్లాస్ అయితే మనకు ఇవ్వటం అయితే జరిగింది. అలాగే మనకు బాక్స్లో ఇంకేం కంటెంట్ ఉన్నాయో మనం ఇవి కూడా చూద్దాం. ఈ కెమెరాకి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే ఇవ్వటం జరిగింది. అలాగే దీని యొక్క విజిటింగ్ కార్డు, మాన్యువల్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. మీరు వీటిని చూసి ఆపరేటింగ్ ఏ విధంగా చేసుకోవాలో నేర్చుకోవచ్చు. కొన్ని ప్రొడక్ట్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. వీళ్ళ ప్రోడక్ట్లు కావాలనుకుంటే మాన్యువల్ డాక్యుమెంట్స్లోనే ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ 2 బాక్స్ అయితే ఉన్నాయి. వీటిల్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను. చూడండి, ఇది మనకు ఒక బ్యాటరీ అయితే ఉంది. ఇంకొక బ్యాటరీ వచ్చేసి మనకు కెమెరాలో అయితే ఉంది. ఇది మౌంటింగ్కి సంబంధించిన క్లిప్స్ అండి. అలాగే ఇది ఛార్జింగ్కి సంబంధించిన కేబుల్. ఛార్జర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. ఏదైనా మనం మొబైల్ ఛార్జర్ని యూజ్ చేసి ఛార్జ్ అయితే చేసుకోవాలి. ఇవన్నీ కూడా హెల్మెట్కి సంబంధించిన మౌంటింగ్ క్లిప్స్. బైక్ రైడర్స్ అటువంటి వాళ్ళకి అయితే ఇవి ఎక్కువగా యూజ్ అవుతుంటాయి. నార్మల్ యూజర్కి అయితే యూజ్ అవ్వవు. అలాగే ఇది ఎక్స్టర్నల్కి సంబంధించిన మైక్ కేబుల్ అండి. దీన్ని యూజ్ చేసి మీరు బోయ్ M1 అటువంటి మైక్స్ కూడా మీరు ఈ కెమెరాకి కనెక్ట్ అది చేసుకోవచ్చు. ఈ క్లాంప్ మీరు ఎక్కడైనా బిగించుకోవడానికి యూజ్ అవుతూ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు మైక్ అండి. ఒక క్లాత్ కూడా ఇచ్చారు లెన్స్ను క్లీన్ చేసుకోవడం కొరకు. అలాగే వాటర్ ప్రూఫ్ కేస్కి సంబంధించిన బ్యాక్ సైడ్ గ్లాస్ అండి. అలాగే కొన్ని బెల్ట్లు అయితే ఉన్నాయి. అలాగే మనకు హ్యాంగింగ్ సంబంధించిన ట్యాగ్స్ అయితే ఇచ్చారు. అలాగే దీనికి కెమెరాకి సంబంధించిన మాన్యువల్ డాక్యుమెంట్ మెయిన్ అండి ఇది. సో కొత్తగా ఈ కెమెరాని ఆపరేట్ చేసే వాళ్ళు ఒకసారి ఈ డాక్యుమెంట్ ఫైల్స్ని చెక్ చేసుకోండి. అలాగే రెండో బాక్స్ని కూడా మనం ఓపెన్ అయితే చేద్దాం. ఇవి కూడా మౌంటింగ్కి సంబంధించినవి అండి. ట్రైపాడ్ అలాంటి వాటికి పనిచేస్తాయి. అలాగే మనకు ఎక్స్టర్నల్గా కేస్ అయితే ఉంది. కెమెరాకి ఫ్రేమ్గా సెట్ అవుతూ ఉంటుంది ఇది. ఇది కూడా మౌంటింగ్. అలాగే దీంట్లో మనకు 2.4 GHz రిమోట్ స్విచ్ ఉందండి. మనం ఈ బటన్ క్లిక్ చేసి వీడియో మోడ్లోకి వెళ్ళొచ్చు. అలాగే ఈ రెడ్ బటన్ క్లిక్ చేసినట్లయితే ఫోటో మోడ్ అయితే వస్తుంది. ఇది 10 meters డిస్టెన్స్ నుంచి మనం ఆపరేటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇవి కూడా మనకు క్లాంప్ సెట్స్ అయితే దీంట్లో చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా క్లాంప్స్ ఏనండి ఇవి. ఈ క్లాంప్కి సంబంధించిన థ్రెడ్. ఓకే, మనకు సెకండ్ బాక్స్లో కూడా ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా మనం బయటకు అయితే పెట్టాం. ఈ క్లాంప్స్ అన్నీ కూడా ఒక పక్కకు పెట్టండి. రైడర్స్ మాత్రమే ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటాయి. నార్మల్ యూజర్స్కి అయితే ఈ క్లాంప్స్ పెద్దగా యూజ్ అవ్వవు.
సో మనం ఒకసారి ఈ క్యామ్ని అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. మనం దీన్ని ఓపెన్ చేయాలనుకుంటే మనకు ఫ్రంట్ సైడ్ ఉన్న క్లిప్ని టాప్లోకి లేపాలండి. లేపిన తర్వాత మనకు ఇది పైకి కొంచెం జరిపినట్లయితే బ్యాక్ డోర్ అయితే ఓపెన్ అవుతుంది. క్యామ్ను అయితే బయటికి ఈ విధంగా తీసుకోవచ్చు. దీని మీద మనకు Cason 4K కెమెరా అని ఉంది. దీని యొక్క లెన్స్ పైన కవర్ కూడా ఉంది. ఈ కవర్ను కూడా మనం రిమూవ్ అయితే చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ సైడ్ చూసినట్లయితే 1350 mAh సంబంధించిన బ్యాటరీ అయితే ఒకటి ఆల్రెడీ దీంట్లో ఇన్సర్ట్ అయితే చేశారు. మనకు ఇంకొక బ్యాటరీ వచ్చేసి ఎక్స్టర్నల్గా బ్యాటరీ అయితే ఇచ్చారు. మొత్తం మనకు 2 బ్యాటరీస్ అయితే ఉన్నాయండి. లెన్స్ కవర్ని ఓపెన్ చేసి దీన్ని ఒకసారి మనం ఆన్ చేసి చెక్ చేద్దాం. మనకు లెన్స్ పక్కన ఉన్న మోడ్ బటన్పై క్లిక్ చేసినట్లయితే మనకు క్యామ్ అయితే ఆన్ అవుతుంది. దీన్ని 3 సెకండ్స్ అయితే హోల్డ్లో పట్టుకోవాలండి. అలాగే మనకు బ్యాక్ సైడ్ అయితే ఒక కవర్ అయితే ఉంది. దీన్ని కూడా రిమూవ్ చేసేయండి. ఇప్పుడు మీకు స్క్రీన్ అయితే క్లియర్గా ఉంటుంది. మనకు 2 ఇంచ్ మాత్రమే డిస్ప్లే అండి. చాలా చిన్న డిస్ప్లే. ఒకవేళ మీకు ఈ డిస్ప్లే సైజు కనిపించట్లేదు సరిగా అనుకుంటే మీరు మొబైల్కి వైఫై ద్వారా కనెక్ట్ అవ్వచ్చండి. దీని యొక్క రిజల్యూషన్ అన్నీ కూడా చూసుకోండి. మనకు 4K 60 fps నుంచి 720 240 fps వరకు కూడా మనకు దీంట్లో ఆప్షన్స్ ఉన్నాయి. మీకు నచ్చిన రిజల్యూషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే IS మోడ్ అండి, ఇమేజ్ స్టెబిలైజేషన్ ఆప్షన్ ఆన్ చేసుకోండి. సో మెయిన్గా మనం ఈ 2 సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. ఇంకా ఫర్దర్గా దీంట్లో ఉన్న సెట్టింగ్స్ అన్నీ కూడా మీకు రాబోయే వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మనకు ఇటు సైడ్ అయితే ఛార్జింగ్ పోర్ట్ వచ్చేసి మినీ USB పోర్ట్ అండి. అలాగే అవుట్పుట్ HDMIకి సంబంధించిన మినీ HDMI ఉంది. అలాగే కార్డు SD కార్డు మీరు ఈ స్లాట్లో అయితే పెట్టుకోవచ్చు. పైన ఉన్న ఒకే బటన్ వచ్చేసి మనకు రికార్డ్ చేయడానికి అలాగే ఫొటోస్ తీయడానికి యూజ్ అవుతూ ఉంటుంది. ప్రజెంట్ దీంట్లో SD కార్డ్ లేనందువల్ల మనకు ఫైల్ సపోర్ట్ అయితే చేయలేదు. మనకు సైడ్ బటన్స్ వచ్చేసి అప్ అండ్ డౌన్ నావిగేషన్ బటన్స్ అండి ఇవి. సో ఒకసారి మనం దీంట్లో ఒక SD కార్డ్ని అయితే ఇన్స్టలేషన్ అయితే చేద్దాం. మీరు యూజ్ చేసే SD కార్డ్ వచ్చేసి V31 అయితే ఉండాలండి. అలాగే ఇది 4K సపోర్ట్ చేసి మెమరీ కార్డ్ మాత్రం యూజ్ చేయాలి. హై స్పీడ్ డేటా ట్రాన్స్ఫర్ సంబంధించిన మెమరీ కార్డ్స్ మాత్రమే సపోర్ట్ అయితే చేస్తాయి. మీరు లో స్పీడ్ ఉన్న మెమరీ కార్డ్ యూజ్ చేసినట్లయితే మీకు వీడియో క్వాలిటీ అయితే ఉండదు, అది గుర్తుంచుకోండి. మనకి ఇక్కడ ఉన్న స్లాట్లో ఈ మెమరీ కార్డ్ని అయితే అమర్చుకోండి. మెమరీ కార్డ్కి సంబంధించిన ఏ విధంగా అమర్చుకోవాలో సింబల్ అయితే ఇవ్వలేదు. సో నేను ఈ విధంగా పెడుతున్నాను. సో ఈ విధంగా మీరు పిన్స్ని ఈ వైపు వచ్చే విధంగా చూసుకోండి. నేను ఆల్రెడీ దీంట్లో యూజ్ చేసిన మెమరీ కార్డు ఓల్డ్ మెమరీ కార్డ్ని అయితే యూజ్ చేశాను. సో దానికోసం ఫార్మెట్ అయితే అడుగుతుంది. మీరు మొబైల్లో ఉన్న మెమరీ కార్డులో అటువంటివన్నీ యూజ్ చేస్తే ఫార్మెట్ అయితే అడుగుతుంది. దాంట్లో ఉన్న డేటా అంతా కూడా ఎరేజ్ అవుతుందండి. సో ఇప్పుడు మనం పై బటన్ ఓకే క్లిక్ చేసి స్నాప్ అయితే తీద్దాం. ఓకే, ఇది మనకు స్నాప్స్ వచ్చేసి 24 మెగాపిక్సెల్లో తీసుకోవచ్చు. ప్రజెంట్ మనం వీడియో రికార్డ్ అయితే చేస్తున్నాం 180p 60 fpsలో. అలాగే కెమెరా యొక్క స్క్రీన్ అనేది స్పీడ్గా ఆఫ్ అవుతుందంటే మీకు స్క్రీన్ సేవర్లో టైం అయితే మార్చుకోండి. 30 సెకండ్స్ అలా ఉంటుంది. మీరు 3 మినిట్స్ పెట్టుకున్నట్లయితే మీకు కెమెరా ఆఫ్ అయితే అవ్వదు, లేదంటే స్క్రీన్ అనేది ఆఫ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మీరు వాటర్ ప్రూఫ్ కేసు యూజ్ చేయాలనుకుంటే ఈ వాటర్ ప్రూఫ్ కేసులో యూజ్ చేసి మీరు రైన్ టైంలో బయట అది వీడియోస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి అలాగే రైడర్స్కి ఈ వాటర్ ప్రూఫ్ సంబంధించిన కేసు బాగా యూజ్ అవుతూ ఉంటుంది. అలాగే మనం వాటర్లో మీరు 30 మీటర్స్ వరకు డెప్త్కి అయితే దీన్ని తీసుకెళ్ళిన క్యామ్కి ఏం కాదని చెప్పి వీళ్ళు Cason కంపెనీ వాళ్ళు అయితే అంటున్నారు. ఒకవేళ మీకు ధైర్యం చేసినట్లయితే ఒకసారి టెస్ట్ అయితే చేయండి. మీకు ఫర్దర్గా రాబోయే వీడియోస్లో వాటర్ ప్రూఫ్ టెస్ట్ కూడా మీకు చేసి చూపిస్తాను. సో వాటర్ ప్రూఫ్ కేసుకి సంబంధించిన దీనికి కూడా మనకు ఒక ప్లాస్టిక్ సీల్ అయితే ఉంది. పేపర్ని రిమూవ్ చేయండి. దీని యొక్క లెన్స్ పైన గమ్ ఉంది. సో గమ్ అటువంటి ఏమన్నా ఉంటే వాళ్ళు ఇచ్చిన క్లాత్తో క్లీన్ అయితే చేసుకోవాలి.
ప్రజెంట్ కెమెరా అయితే క్వాలిటీ బాగానే ఉంది. దీని యొక్క అవుట్‌పుట్ వీడియో అంటే కట్ చేసి మీకు అప్‌లోడ్ అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. దీని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. కావాల్సిన వాళ్ళు కొనుగోలు అయితే చేయండి.